టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వాడేవారికి భారీ షాక్. కొత్త రూల్ అనమాట. ఇలా మాత్రం అస్సలు చేయకండి అని ఈ విధంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మెసేజ్ రావడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఫోన్‌పే, గూగుల్ పే వినియోగదారులకు హెచ్చరిక. క్యాష్ బ్యాక్ పేరుతో భారీగా పేరుతో ఖాళీ చేస్తున్నటువంటి కొత్త తరహా యూపీఐ మోసం అన్నమాట. డిజిటల్ చెల్లింపులు మన జీవితాన్ని సులభతరం చేశాయి. కానీ అదే సమయంలో కొత్త రకం మోసాలకు తలుపులు తెరిచాయి. ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌లను వాడే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చింది. సైబర్ నేరగాళ్లు పాత పద్ధతులను పక్కన పెట్టి రీఫండ్ మరియు క్యాష్ బ్యాక్ అనే ఆశలను ఎరగా వేసి మన బ్యాంకు ఖాతాను తక్షణమే క్షణాల్లో ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్న సైబర్ ఫిర్యాదులలో 80% ఈ తరహా మోసాలకే సంబంధించినవి కావడం ఆందోళన కలిగించే విషయము. భారతదేశం ఎందుకు సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా మారింది అని చూసుకున్నట్లయితే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలలో భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నమాట. మన దేశం ఇండియా అనేది. మొత్తం ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారంగా మన దేశంలోనే ప్రతి నెల వేల కోట్ల డిజిటల్ పేమెంట్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రపంచంలోని మొత్తం రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో దాదాపుగా 50% ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయంటే మనం ఎంత డిజిటల్ రంగంలో ఎంత ముందు ఉన్నామనేది తెలుస్తుంది. అంటే యూపీఐ యాప్స్‌ను వాడకంలో భారతదేశము ప్రథమ స్థానంలో అయితే ఉందన్నమాట. ఇంత భారీ ఆర్థిక వ్యవస్థపై కన్నేసినటువంటి అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లు భారతీయులనే తమ ప్రధాన లక్ష్యంగా అయితే ఎంచుకున్నారు. వీరిలో 70% మంది కంబోడియా, దుబాయ్, చైనా వంటి దేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్నట్టు నేషనల్ సైబర్ క్రైమ్ విభాగం గుర్తించింది. వీరు ఎలా చేస్తారు? ఏం చేస్తారంటే జంప్ డిపాజిట్ లేదా మనీ రిక్వెస్ట్ మోసం. అసలు ఇది ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాము. ఈ కొత్త రకం మోసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా తెలివిగా రూపొందించబడి ఉంటుంది. మొదటగా ఆశ పెట్టడం జరుగుతుంది. మీ వాట్సాప్ లేదా ఫోన్‌లో ఎస్ఎంఎస్ ద్వారా మీకు రూ. 5,000 క్యాష్ బ్యాక్ వచ్చిందని, లేదా మీరు పొరపాటున పంపిన డబ్బు రీఫండ్ చేస్తున్నామని ఇటువంటి ఆకర్షణీయమైన సందేశం వస్తుంది. ఆ తర్వాత మీరు ఫోన్‌పే లేదా గూగుల్ పే అనే యాప్‌కు మీరు వెళ్ళి ఆ నోటిఫికేషన్‌లో కూడా అక్కడ కూడా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. అది చూడడానికి మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నట్టుగానే ఉంటుందన్నమాట చూసేదానికి అది. ఉదాహరణకు, పలానా వ్యక్తి సమ్ పర్సన్ హాస్ సెంట్ యూ రూ. 5,000 అని కనిపించవచ్చు. మరి అసలు మోసం ఇక్కడే ఉందన్నమాట. మీరు ఆ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయగానే యాప్ మిమ్మల్ని పేమెంట్ పేజ్‌లోకైతే తీసుకెళ్తుంది. అక్కడ పే లేదా డిక్లైన్ అనే ఆప్షన్‌లు ఉంటాయి. డబ్బులు వస్తున్నాయేమో అనే భ్రమలో చాలామంది దాన్ని స్వీకరించడానికి తమ 4 అంకెలు లేదా 6 అంకెల యూపీఐ పిన్‌ను ఎంటర్ చేస్తారు. ఇక్కడే జరగరానిది జరగడం అనేది జరుగుతుందనమాట. మీరు పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీ ఖాతాలోకి డబ్బులు రావడం కాదు, మీ ఖాతా నుంచి ఆ మోసగాళ్ళు ఎంత మొత్తం రిక్వెస్ట్ చేశారో ఆ మొత్తం డెబిట్ అయిపోతుంది. వాస్తవానికి వారు పంపింది డబ్బు కాదు, మనీ రిక్వెస్ట్ అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. సో, కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటంటే, డబ్బులు స్వీకరించడానికి అంటే మన ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేదానికి ఎప్పుడు మనమైతే యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. సో, పిన్ కేవలం డబ్బులు పంపడానికి, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి లేదా ఇతర లావాదేవీలు చేయడానికి మాత్రమే ఉపయోగించాల్సి అయితే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. మీరు 99% యూపీఐ మోసాల నుంచి సురక్షితంగా అయితే ఉండవచ్చు. సో, పిన్ నంబర్ అనేది దాదాపుగా మీరెక్కడ గూడా ఎంటర్ చేయొద్దండి. పిన్ నంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు మనంతట మనమే వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. సో, నిజంగా మనం ఎక్కడైనా పేమెంట్ చేసేటప్పుడు పిన్ ఎంటర్ చేయాలి. అది అథెంటిక్. అంతేగాని మనం ఈ విధంగా మెసేజ్‌లో వచ్చిన, వాట్సాప్‌లో వచ్చిన వాటిపై క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే మన డబ్బులు ఖాళీ కావడం ఖాయమనమాట. సో, మీరు సురక్షితంగా ఉండటానికి పాటించవలసిన జాగ్రత్తలు చూద్దాము. మొదటగా ఆశపడవద్దు.
ఉచితంగా క్యాష్ బ్యాక్, రీఫండ్, లాటరీ వంటి ఆఫర్‌లకు ఆశపడకండి. అపరిచితుల నుంచి వచ్చే ఇలాంటి సందేశాలను అస్సలు నమ్మవద్దు. గమనిక: నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. అది మనీ రిక్వెస్టెడ్ అని ఉందా? లేదా మనీ రిసీవ్డ్ అని ఉందా? లేదా రిక్వెస్టెడ్ అని ఉందా అనేది గమనించండి. పిన్ భద్రత: ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు స్వీకరించడానికి మీ పిన్ నంబర్‌నైతే అస్సలు ఎంటర్ చేయవద్దు. తర్వాత అపరిచితులు పంపినటువంటి అంటే ఏదో మనకు ఒక గ్రూప్ నుంచో, ఒక వ్యక్తి నుంచో ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు దానిపైన ఎల్లప్పుడూ ఇన్‌స్టాల్ చేయవద్దు. అది మీ ఫోన్‌ను హ్యాక్ చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్ళ చేతిలో అయితే పెడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఫోన్ చేసి తాము కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి మీ పిన్ లేదా ఇతర ఓటీపీ వంటి వాటిని అడిగితే వెంటనే కాల్ కట్ చేయండి. అటువంటి కాల్స్‌ని అస్సలు కొనసాగించకండి. ఒకవేళ ఎవరైనా పొరపాటున మోసపోతే తక్షణమే ఏం చేయాలి? గోల్డెన్ అవర్ నియమం ప్రకారంగా ఒకవేళ ఎవరైనా పొరపాటున మోసపోయి డబ్బులు కోల్పోతే ఆందోళన చెందవద్దు. మొదటి గంట సమయంలో చాలా కీలకం అన్నమాట. దీన్ని గోల్డెన్ అవర్ అంటాము. మీరు ఎంత వేగంగా స్పందిస్తే మీ డబ్బు తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సో, మొదటగా మీరు వెంటనే 1930కి కాల్ చేయండి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్‌లైన్ నంబరు. వారికి కాల్ చేసి జరిగిన మోసం గురించి వివరంగా మీ ఖాతా నంబరు, మీ డబ్బులు పోయింది ఎంత, అలాగే ఎవరు మీకైతే మెసేజ్ పంపించారు, ఇవన్నీ గూడా మీరు చెప్పండి. డీటెయిల్స్ అన్నీ కూడా. ఎలా మోసపోయారనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలాగే మీరు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి cybercrime.gov.in అనే వెబ్‌సైట్ కూడా ఉందన్నమాట. ఇందులో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు ఫిర్యాదు చేసిన వెంటనే సైబర్ క్రైమ్ అధికారులు మీ డబ్బు ఏ ఖాతాకి వెళ్ళిందో గుర్తించి ఆ బ్యాంకును అప్రమత్తం చేస్తారు. ఆ ఖాతాను తక్షణమే ఫ్రీజ్ చేయడం కూడా చేస్తారు అవసరమైతే. దీనివల్ల మోసగాడు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోలేడు. లేదా మరో ఖాతాకు బదిలీ చేయలేడు. ఇది మీ డబ్బును తిరిగి రాబట్టడానికి మార్గం సుగమం చేస్తుంది. టెక్నాలజీ ఒక వరం, కానీ దాన్ని జాగ్రత్తగా వాడకపోతే శాపంగా మారుతుంది. ఈ సమాచారాన్ని కేవలం మీరు, మీ యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోనైతే షేర్ చేయండి. ముఖ్యంగా టెక్నాలజీ పైన అంతగా అవగాహన లేని పెద్దవారితో అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఒక్క షేర్ అనేది మీ కష్టార్జితాన్ని కాపాడవచ్చు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి అనైతే చెప్తుంది సైబర్ క్రైమ్. సో, కాబట్టి ఎల్లప్పుడూ మీరైతే ఈ విధంగా ఎవరైనా డబ్బులు పంపించాము అని చెప్పి అపరిచితుల నుంచి మెసేజ్ వచ్చినట్లయితే అస్సలు రెస్పాండ్ అవ్వకండి. అలాంటి వాటిని బ్లాక్ లిస్ట్‌లో అయితే పెట్టేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.